హాయ్ హాల్ జస్ట్ నో ఎఫ్ఆర్ స్ట్రాటజీ అప్లోడ్ చేశాం సార్ యూట్యూబ్లో. జస్ట్ గో త్రూ ద యూట్యూబ్ అండ్ ఐమ్ గివెన్ దట్ 26 minutes అని పెట్టుకోకండి. పుట్ట 1.5లో పెట్టుకొని చూడండి సార్. అంటే డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, ఎన్ని అవర్స్కి ఏం చదవాలి, ఏ బుక్ చదవాలి అన్ని డీటెయిల్గా మీకు చెప్పాను. అంటే ఎంత కాన్సెప్ట్ వరకు మనం ఓవర్వ్యూ చేయాలి, ఎంసీక్యూ ఎలా చూసుకోవాలి, మ్యారథాన్ ఎలా చూసుకోవాలి, కంప్లీట్గా ఓవర్వ్యూ చెప్పాను. బట్ ఈవెన్ దో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ 5 daysని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం రావట్లేదు. టు బి ఫ్రాంక్ ఎవరికి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం రావట్లేదు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. లేకపోతే ఎందుకు ఫెయిల్ అవుతారు సార్ ఎఫ్ఆర్లో ఎందుకు ఫెయిల్ అవుతారు సార్? ప్రాపర్గా యూటిలైజేషన్ రాకుండా ఫెయిల్ అవుతారు. యూటిలైజేషన్ వస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఫర్ ద స్టూడెంట్స్ హూ ఫేసింగ్ డిఫికల్టీ, సార్ నాకు ఎఫ్ఆర్ 5 days రివైజ్ చేయడం కష్టంగా ఉంది, సో వాళ్ళకి మేము ఏం చేస్తామంటే సార్ కింద మా నెంబర్ ఇస్తాము, మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఈ 5 daysలో వాళ్ళకి మేము ఫోన్ మాట్లాడి, ఫర్ చార్టర్ స్టూడెంట్స్కి అయితే ఫేస్ టు ఫేస్ మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం 5 days. అది కూడా చార్టర్ స్టూడెంట్స్ మేము చెప్పేదంటే మీ ఇంట్రెస్ట్ ఉంటేనే రండి సార్, మేము పిలుస్తామని మీరు రాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు 5 daysలో మీరు చదివిస్తారు అంటే రండి, మేము చదివించగలుగుతాం. ఒక మెంటర్ అక్కడ ఉంటాడు, ఒక రూమ్లో కూర్చోబెడతాం, అందరినీ చదివించేస్తాం. 5 days స్ట్రాటజీ, దట్స్ అ బెటర్ థింగ్. అది మాత్రం నేను మాత్రం రాను సార్, మా మెంటర్లో ఎవరో ఒక మెంటర్ వస్తారు, వాళ్ళు చదివిస్తారు. అండ్ నెక్స్ట్ బయట వాళ్ళకి ఏంటంటే జస్ట్ నా నెంబర్ ఇస్తాను సార్ కింద, సార్ నాకు ఎఫ్ఆర్లో అర్థం కావట్లేదు, ఇంకా ఈ టాపిక్స్ నేను కంప్లీట్ చేయలేదు, ఈ టాపిక్స్ ఇంకా నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను పాస్ అవ్వాలి, ఏంటి సిచ్యువేషన్ అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎఫ్ఆర్ క్లియర్ ఈ 5 daysలో నాకు ఎలా చదవాలో చదవలేదు సార్, మీకు కొంచెం మీరు మాకు ఈ 5 days సపోర్ట్ చేయగలుగుతారంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను సార్. కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. డైలీ మీతో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మా మెంటర్స్ కాల్ మాట్లాడతారు, మీకు డే 1 టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ని మీతో మాట్లాడి మీ పర్సనలైజ్ టార్గెట్ ఇస్తారు, మీకు డే 1లో మీరు ఏం చదవాలి అని. డే 2 మీరు ఏం చదవాలని మళ్ళీ డే 2 టార్గెట్ ఇస్తారు. డే 1 అయిపోయాక డే 2 మళ్ళీ మా మెంటర్స్ మీతో రీక్యాప్ చేసుకుంటారు, ఎంతవరకు అయింది, ఎంత అయింది అని. డే 2 అయిపోయాక మళ్ళీ డే 3 సార్, అలా మీతో 5 days మీరు సపోర్ట్ వస్తున్నాం సార్. చార్టర్స్ అకాడమీ ట్రై టు గివ్ ద సపోర్ట్ టు ఆల్ ద CA ఫైనల్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ద చార్టర్స్ అకాడమీ సార్. చార్టర్స్ అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, అందరికీ ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు దీనికి వచ్చే ముందు మా 5 days ప్లాన్ ఒకసారి చూడండి. యూఆర్ ఓకే విత్ దట్ 5 days ప్లాన్, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాన్ సార్. నేను ఆ ప్లానర్ ఫాలో అయ్యాను. మోస్ట్ ఆఫ్ ది నా లాస్ట్ టైం CA ఫైనల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ప్లానర్ ఫాలో అయ్యారు. దే గెట్ ద గుడ్ మార్క్స్, దే విల్ గెట్ ద గుడ్ మార్క్స్ సార్. అసలు దాంట్లో ఎలాంటి అబ్సెషన్ లేదు, అంటే ఎలాంటి మ్యానిపులేషన్ లేదనమాట మా గురించి అయితే చెప్పుకోవడానికి. బట్ అవుటర్స్ కోసం సార్ మేము చేసేది, మేము కింద నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ని పట్టుకొని మీరు ఫోన్ చేస్తే మీకు చెప్తాను సార్. మీరు ఇప్పుడు ఏదైనా టాపిక్ వదిలేసాను, సిచ్యువేషన్ ఏంటి సార్, ఈ టాపిక్ చదవాలా, ఈ టాపిక్ మళ్ళీ రివైజ్ చేయాలా, అసలు ఏంటి అనే సిచ్యువేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకో సార్, కింద నెంబర్కి కాల్ చేయండి. ఎవ్రీడే మాతో మాట్లాడుతాను. ఎవ్రీడే నాకు డే 1 టార్గెట్, డే 2 టార్గెట్, డే 3 టార్గెట్, డే 4, డే 5 అలాంటి ఎవ్రీడే నాకు టార్గెట్ ఇవ్వండి సార్, నాకు బెటర్గా ఉంటుందంటే అలా అయినా చేద్దాం సార్. ఎలాగైనా ఈసారి పాస్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే న్యూ సిలబస్ కాబట్టి ఇట్స్ మోర్ యూస్ఫుల్ టు యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.